తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. ఎంపీ స్థానాలు పెరగాలంటే త్వరగా పిల్లల్ని కనని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే పెళ్లైన జంటలు త్వరగా పిల్లలు కనాలి. స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. త్వరలో కేంద్రం డీలిమిటేషన్ చేయబోతుంది. జనాభా ప్రతిపాదికన లోక్సభ స్థానాలు పెరుగుతాయని సూచించారు. అయితే కేంద్ర ప్రకటనపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లోక్సభ స్థానాలు పెరగాలంటే వెంటనే పిల్లల్ని కనడమే మార్గమని దంపతులకు సూచించారు. గతంలో తానే నిదానంగా పిల్లల్ని కన్నందని చెప్పి మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అలా చెప్పకూడదన్నారు. ఎంత జనాభా ఉంటే అన్ని ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతంలో కుటుంబ నియంత్రణ సక్సెస్ఫుల్ గా అమలు చేశాం, అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఓపికగా కనండి వెంటనే. సో ఏదైతే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు తగ్గించేటటువంటి ప్లాన్ కేంద్రం చేస్తుంది కాబట్టి, సో అది కాకుండా పిల్లలు మన జనాభా తమిళనాడు పాపులేషన్ ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగానే మనకి సపోర్ట్ ఉంటుంది. సో అదే విధంగా ఎంపీ స్థానాలు పెంచుకోవచ్చు, నియోజకవర్గ స్థానాలు పెంచుకోవచ్చు అన్నట్టుగా స్టాలిన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విషయం మనం చూడొచ్చు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కేటాయించాలి. తెలంగాణ శాశ్వత కేటాయింపుల్లో ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించామని సీఎం అన్నారు. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధించాలని మొన్ననే ప్రధానిని కోరాము. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించి ప్రధానంగా చర్చించామని తెలిపారు. తెలంగాణలోని నికర జలాలపై సమ్మక్క సారక్క ప్రాజెక్టు, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నాం. మా శాశ్వత కేటాయింపుల్లో ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు. సో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి సపోర్ట్ఫుల్ గా ఉండడానికి మరి ఈ జలదోపిడీ జరుగుతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క దేన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మా యొక్క నీటిని తరలించుకోపోతుంది. సో దానిపైన క్లారిటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ పాటిల్ని కలిసి అదేవిధంగా ప్రాజెక్టుల డెవలప్మెంట్ లో భాగంగా కూడా సహకరించాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం నీరు లేక కూడా కొన్ని ప్రాంతాలలో ఇబ్బంది పడుతుంది. సో ఖచ్చితంగా దానిపైన క్లారిటీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రితో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో మల్క కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి విజయం. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే గెలిచిన కొమరయ్య, రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి గెలుపు. కొనసాగుతున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, పట్టభద్రుల నియోజకవర్గ కౌంటింగ్. నల్గొండ, ఖమ్మం గెలిచిన టీచర్స్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గెలుపొందారు. నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో జరిగిన కౌంటింగ్ లో శ్రీపాల్ రెడ్డి తన ప్రత్యర్థులైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,199 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 9 గంటలకు ముగిసింది. మొత్తం 25 టేబుళ్లలో కౌంటింగ్ నిర్వహించారు. మరోవైపు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2,50,106 మంది ఓటు వేయగా సో ఏదైతే మల్క కొమరయ్య గారు అక్కడ బీజేపీ తరఫున గెలవడం జరిగింది. సో యొక్క గెలుపు ఇచ్చినటువంటి గ్రాడ్యుయేటెడ్ పబ్లిక్ కి మీరందరూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి సమస్యలపైన కూడా ఫోకస్ చేసి మీరందరూ ఓటేసిన వారికి ఓటుని దుర్వినియోగం చేయకుండా దాని యొక్క విలువలను కాపాడి ప్రజల గురించి పనిచేయాల్సిందిగా కోరుతామని అందరు కూడా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కొడుకు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని గ్రేటెడ్ కమ్యూనిటీలో ఘటన. జులాయిగా తిరుగుతూ మద్యం తాగుతూ డ్రగ్స్ కు అలవాటు పడిన కొడుకు 15 కత్తిపోటు పొడిచి దారుణంగా చంపడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఇలాంటి తాగుడు అలవాటుకు, డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారో, గంజాయి మత్తులు ఏం చేస్తున్నారో తెలియదు. సో ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, నెక్స్ట్ మరలా పునరావృతం కాకుండా దానికి ఏ విధంగా ఈనాడు మాదక ద్రవ్యాల వల్ల కూడా కొంతమంది పిచ్చోలుగా మారడం జరుగుతుంది. ఆ గంజాయి వల్ల దొరకకపోవడంతో ఆ క్షణంలో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి. సో ఇది చాలా బాధాకరం. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం. ఆలస్యంగా వచ్చే వారికి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన
టీజీబీఐఈ హాజరు కానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇంటర్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 కేంద్రాల్లో మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. ఆలస్యంగా వచ్చే వారికి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నామని తెలిపారు. సో పిల్లలు పొద్దున్నేసి ఉదయాన్నే లేచి చదువుకొని తొందరగా రెడీ అయ్యి ఈనాడు ఎగ్జామ్ సెంటర్కి సరైన సకాలంలో టైంలో అందాలి. ఎందుకంటే లేట్ అయితే మరలా ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మరలా ఇబ్బందికరంగా మారేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పిల్లలందరూ మంచిగా చదివి ఈనాడు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టాలి. సో ఈ యొక్క ఎగ్జామ్స్ జరగనున్నాయి కాబట్టి పిల్లలు భక్తి శ్రద్ధగా చదువుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు ఎఫెక్ట్ మొదలైన సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు. సన్ఫ్లవర్ రైతుల కష్టాలపై ముఖ్యమంత్రికి హరీష్ రావు లేఖ. దిగొచ్చిన సర్కార్ రైతులకు దక్కిన గిట్టుబాటు ధర. పొద్దుతిరుగుడు పంట దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మద్దతు ధర 7,280 ఉంటే కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రూపాయలు 5,500 నుండి 6,000 వరకు దళారులకు అమ్మేసి ఏదైతే వాళ్ళు రైతులను మోసం చేయడానికి దళారులు ఎగబడతా ఉంటారు. తోట్ల పొంటి తిరుగుకుంటా కొనుక్కుంటా ఎంబడే పైసలు ఇస్తాము, అక్కడ అమ్మితే మీకు లేట్ వస్తాయి, అకౌంట్లో పడే వరకు నెల 2 నెలలు అవుతుంది, ఈ విధంగా మోసం చేస్తారు. సో ప్రజలు కూడా రైతులు ఈనాడు మోసపోకుండా కరెక్ట్ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల పడ్డారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలకు అమ్మితే మీకు గిట్టుబాటు ధర దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దయచేసి మోసపోకుండా ఈ దళారులను ఫస్ట్ ఎగబెట్టాలి, దళారులు లేకుండా చేయాలి మీడియేటర్ల. సెమీఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పైచేయి సాధించే ఎవరు? 7 దుబాయ్ వేదికగా మ్యాచ్ సో చూసుకోవచ్చు. మనం సెమీఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పైచేయి సాధించేది ఎవరు అన్నట్టు. మొన్న కూడా న్యూజిలాండ్ పైన గెలిచింది, పాకిస్తాన్ మీద గెలిచింది, సో అన్నిటి మీద గెలుచుకుంటూ వస్తూ ఉంది. సో మరి మ్యాచ్ ఎలా జరగబోతుందో ఆసక్తికరంగా ప్రజలు వేచి చూస్తున్నారు. కప్ ఓవర్ కొడతారు అన్నట్టుగా. సో మన ఇండియా టీంకి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బాగా ఆడాలని చెప్పేసి మనందరం కోరుకున్నాం. సో ప్రజలారా అయితే మనం చూస్తున్నాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అమెరికాలో మళ్ళీ కార్చిచ్చు బీభత్సం. సో అక్కడ జరుగుతూనే ఉంటుంది, మనం చదువుకోలేదు. సో మొన్ననే చూసుకోవచ్చు ఎంతో ఆస్తి నష్టం జరిగింది, మనం చూసుకోవచ్చు. మరలా అది ఈ సమ్మర్ కాబట్టి అక్కడ ఎండిపోయినటువంటి చెట్లు రాసుకొని మంటలు కార్చిచ్చు వచ్చేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఫారెస్ట్లలో. సో అక్కడ ఎన్నో జీవరాశులు కూడా చనిపోయినట్టుగా మనం చూడొచ్చు గతంలో జరిగినప్పుడు. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతాం. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. తిరిగి మరలా రేపు కలుసుకుందాం. దయచేసి వీడియోని అందరూ షేర్ చేసి మీ యొక్క సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాం. అందరికి సెలవు, నమస్తే.